ఈ వ్రతం సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించడం వల్ల ఈ వ్రతం చేసినటువంటి వారికి కోరినటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి ఆ సూత మహాముని వారు చెప్పారంట. అప్పుడు సోనకాదిములందరూ అడిగారంట, అసలు పార్వతీదేవి వ్రతం ఎందుకు చేయాల్సి వచ్చిందయ్యా, దాని గురించి అంతా మాకు చెప్పండి అయ్యా అని అడిగారంట. అడిగితే దానికి సూతులు వారు చెబుతూ ఉన్నారంట, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై ఉన్నారంట, సభ జరుగుతూ ఉందంట, ఆసీనులై ఉన్నారంట. బ్రహ్మాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, శివుడు గణాలైనటువంటి నంది, భృంగి, చండి వీరందరూ కూడా సభలో ఉన్నారంట. సభలో ఉన్నటువంటి సందర్భంలో నారదుడు, తుంగురుడు అనేటువంటి ఆయన పాటలు పాడుతూ ఉన్నారంట, ఆయన గానం చేస్తున్నారంట. ఆ గానానికి తగ్గట్లుగా రంభా, ఉర్వశి, మేనక నాట్యం చేస్తూ ఉన్నారంట. ఇంతలో భృంగిరిటి అనేటువంటి ఒక శివభక్తుడు వచ్చి వాళ్ళందరినీ పక్కన నెట్టేసి చిత్ర విచిత్రమైనటువంటి వికట నాట్యం చేస్తున్నారంట, అంటే ఉచ్చీరానటువంటి నాట్యం చేస్తున్నారంట. ఆ నాట్యం చూసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉన్నారంట. అంటే మనకు గనక వినాయక చవితి అప్పుడు లోపల అమృతం వెళ్ళంగానే ఎట్టయితే డ్యాన్స్ చేస్తారో అటువంటి డ్యాన్స్ చేస్తున్నారంట. అందరు నవ్వుతున్నారంట. ఆ నవ్వులకు ఆ కైలాస శిఖర గుహలన్నీ కూడా మారు మోగిపోతున్నాయంట. సరే అయిపోయిందంట. తర్వాత చివరిలో పరమేశ్వరుడు ఆ భృంగిరిటిని పిలిచి, ఓ భృంగిరిటి, ఈ రోజు నీ నాట్యం బాగుందయ్యా, మరి మా అందరికి నవ్వు పుట్టించేటువంటి విధంగా చేశావు, మరి నీకేం వరం కావాలో కోరుకోమన్నారంట. ఆయన అన్నాడంట, నాకు ఎటువంటి వరాలు అవసరం లేదయ్యా, నీ పాదాలు నాకు చాలని చెప్పి ఆయనకి పాదాలకి నమస్కారం చేయడానికి పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని విడిచిపెట్టి ఆయన చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరుడు చుట్టూ ఆయన కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడంట. ఇదంతా కూడా పార్వతీదేవి గమనించిందంట. ఎప్పుడైనా ఆడవాళ్ళు అన్ని మనసులో పెట్టుకుంటారు, ఉదయం నుంచి సాయంకాలం అయ్యేంత వరకు కూడా. ఎప్పుడు అడుగుతారంటే రాత్రిపూట అడుగుతారు. అప్పుడైతే మనకు గిల్లినా గిచ్చినా ఎవరికి వినపడదు కాబట్టి అప్పుడు అడుగుతారంట. అప్పుడు అడుగుతుందంట పార్వతీదేవి సాయంకాలం అయిన తర్వాత, అయ్యా మన ఇద్దరం ఆది దంపతులం కదమ్మా, అంతేనా, అంతే ఆది దంపతులం కదా, మరి నన్ను విడిచిపెట్టి నీ ఒక్కడి చుట్టూనే తిరిగాడేంటి, దీనికి కారణం ఏంటి అని అడిగిందమ్మ. అడిగేసరికి ఆయన అన్నాడంట, బ్రహ్మజ్ఞానులకు నీతో పని లేదు దేవి అన్నాడంట. అంటే తెలివైనటువంటి వారికి దాని కాబట్టి నీతో పని లేదు, నాతోనే పని అని చెప్పారంట. దానికి అలిగిందంట అమ్మవారు. అమ్మవారు అలిగి మరి అలిగినటువంటి వాడాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ముందు పెట్టే బెడ సర్దుకొని పుట్టింటికి వెళ్తారు. అట్లాగే ఆమె కూడా పుట్టిల్లు లేదంటే భూలోకంలో. ఆ భూలోకానికి చక్కగా సర్దుకొని భూలోకానికి వచ్చి గౌతమ మహాముని ఆశ్రమానికి వచ్చిందంట. ఆ సమయంలో ఆ మునిగారంట అడవిలోకి తినడానికి పళ్ళు కాయల కోసం అడవిలోకి వెళ్ళారంట. వచ్చి చూసేసరికి ఇల్లంతా ఆ ఆశ్రమం అంతా వెలిగిపోతూ ఉందంట. రోజు కంటే కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుందంట. ఏంటి నా ఆశ్రమం ఈ రోజు ఇట్లా వెలుగుతుంది అంటే లోపలికి వచ్చి చూస్తే పార్వతీదేవి చెట్టు కింద విషాదవదనంతో కూర్చుందంట. అమ్మా, నువ్వేంటి కైలాసాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడం ఏంటి, అందులో నాశనమానికి రావడం ఏంటి, ఏంటమ్మా కారణం అని అడిగారంట ఆమె నమస్కారం చేసి. వెంటనే ఆ పార్వతీదేవి అందంతా జరిగిందంతా కూడా చెప్పి, ఏ అహంకారం అయితే పరమేశ్వరుడు నన్ను విడిచిపెట్టాడో ఆ పరమేశ్వరుడు యొక్క శరీరంలో సొగభాగం రావాలంటే ఏం చేయాలో చెప్పయ్యా అని అడిగారంట. అప్పుడు గౌతమ మహాముని వారు కొంతసేపు ఆలోచించిన తర్వాత, అమ్మా దీనికి కేదారేశ్వర స్వామి వ్రతం అనేటువంటిది ఒక వ్రతం ఉన్నది. ఈ వ్రతాన్ని భాద్రపద మాస శుక్ల అష్టమి నుంచి మొదలు పెట్టుకొని అమావాస్య వరకు కూడా 21 రోజుల పాటు మొట్టమొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో పరమేశ్వరుడు ఆహ్వానం చేసుకొని 21 తెల్లపోగులు కలిగినటువంటి దారాన్ని చేతి కంకణంగా కట్టుకొని ప్రతిరోజు కూడా ఒక బ్రాహ్మణోత్తమునికి కాళ్ళు కడిగి నీ చేత్తో వంట చేసి ఆయనకి భోజనం పెట్టి లాస్ట్ అయినటువంటి 21వ రోజున 21 మంది బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి కాళ్ళు కడిగి నీ చేత్తో స్వయంగా భోజనం ఏర్పాట్లు చేసుకొని వారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నట్లయితే నీకు పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరాన్ని ఇస్తాడమ్మా అని చెప్పారంట. అప్పుడు పార్వతీదేవి అట్లా 21 రోజుల పాటు చక్కగా చేసి చివరిదైనటువంటి 21వ రోజున 21 మంది అతిథులను పిలిచి కాళ్ళు కడిగి వారికి స్వయంగా చేత్తో వంట చేసి భోజనం ఏర్పాటు చేసుకొని వారందరి యొక్క ఆశీర్వచనం తీసుకున్న తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షం ఏం వరం కావాలో కోరుకోమన్నంట. అప్పుడు పార్వతీదేవి నీ శరీరంలో నాకు సగభాగాన్ని ఇవ్వవయ్యా అని కోరుకుందంట. అప్పటి వరకు కూడా పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఆ రోజు నుంచి కూడా అర్ధనారీశ్వర స్వరూపంతో ఉన్నారనమాట. ఆ రోజున పార్వతీదేవి అందంట, నేను ఎలాగైతే ఈ పూజ చేసి నాకు కావలసినటువంటి కోరికను నేను నెరవేర్చుకున్నానో భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వారి వారి కోరికలను ఈ వ్రతం చేసుకోవడం ద్వారా నెరవేర్చుకోవచ్చని వరాన్ని ఇచ్చిందంట. అంతలో ఇక్కడ చిత్రాంగుతుడు అనేటువంటి ఆయన ఈ వ్రతం భూలోకంలో అందరికీ తెలియజేయాలని చెప్పి అందరికీ చేత చేయిస్తూ ఉన్నాడంట. అదే సమయంలో 2 వైశ్య కన్యలు ఉన్నారంట. వారి పేరు పుణ్యవతి, భాగ్యవతి. వీరిద్దరూ కూడా ఈ కథ గురించి తెలుసుకొని మేము కూడా ఈ వ్రతం చేసుకోవాలని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగారంట. నాన్నగారు మేము కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటామయ్యా అని అడిగితే వాళ్ళ నాన్నగారంట, అమ్మ వ్రతాలు నోములు అనేటువంటి ఖర్చులతో కూడినవి, మనకి తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నాం, మనకెందుకమ్మా ఈ వ్రతాలంటే
నాన్నగారు డబ్బులు ఏం అవసరం లేదు, మీ అనుమతిని ఇవ్వండి చాలన్నారంట. అందుకని ఈ వ్రతం చేసుకోవాలంటే డబ్బు కాదు కావాల్సింది అంటే పెద్దల యొక్క అనుమతి ఉంటేనే మనం ఈ వ్రతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనుమతిని ఇవ్వండి అంటే సరే చేసుకోండి అని అంట. ఆ పుణ్యవతి భాగ్యవతి కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నారంట. చేసుకునేసరికి అందరికీ కూడా చక్కగా పుణ్యవతికేమో పెద్దామైనటువంటి పుణ్యవతికేమో ఉజ్జయిని దేశపు మహారాజు గారితో, చిన్నామైనటువంటి భాగ్యవతికేమో చోళ దేశపు రాజు గారితో వివాహం అయిందంట. వివాహం అవడం ద్వారా వీరిద్దరికి కూడా ధనం లభించిందంట. వీళ్ళు పూజ చేయడం ద్వారా వాళ్ళ నాన్నగారు కూడా ధనవంతుడయ్యారంట. అట్లా కొన్నాళ్ళు అవి జరిగిన తరువాత పెద్దామేమో ఈ వ్రతాన్ని చేస్తూ ఉందంట ప్రతి సంవత్సరం. కానీ చిన్నామైనటువంటి భాగ్యవతి మాత్రం ధనమదంతో డబ్బు వచ్చిందనే అహంకారంతో ఈ వ్రతం చేయడం మానేసిందంట. చేయడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కుటుంబం మీద లేకుండా పోయిందంట. ఆ భాగ్యవతిని ఆమెకు ఒక కుమారుడు, వారిద్దరినీ కూడా ఆ రాజుగారి ఇంట్లోంచి పంపించేశారంట చేయనటువంటి తప్పుకి. వాళ్ళిద్దరూ కూడా ఒక గిరిజన కుటుంబానికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారంట. ఆ పిల్లాడిని పిలిచి ఆమె చెబుతూ ఉందంట, నీ పెద్దమ్మ ఉజ్జయిని దేశం మహారాణి, నువ్వు వెళ్ళి కొంత ధనాన్ని తీసుకురా మన కష్టాలన్నీ కూడా అని చెప్పి ఆ పిల్లవాడిని పంపించిందంట. ఆ పిల్లవాడు ఆ ఉజ్జయిని దేశం మహారాణి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పేసరికి ఆ పెద్దమ్మ కొంత ధనం ఇచ్చిందంట ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు వచ్చే దారిలో అడవిలోంచి రావాలంట. అడవిలో వస్తున్న సందర్భంలో ఇద్దరు దొంగలు పడి ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ధనం దోచుకున్నారంట. ఆ పిల్లవాడు ఏడుస్తూ మరలా ఆ పెద్ద పుణ్యవతి దగ్గరికి వెళ్ళాడంట. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చిందంట. మరలా ఆమె తిరిగి వచ్చేటువంటి సమయంలో ఆ పిల్లవాడు మరలా దొంగలు దోచుకున్నారంట. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పైనుంచి ఆకాశవాణి ద్వారా ఒక శబ్దం వినపడిందంట, ఎవరైతే నా వ్రతాన్ని ఉల్లంఘిస్తారో వారికి నా ధనాన్ని పొందేటువంటి అర్హత ఉండదు అని చెప్పారంట. చెప్పేసరికి వెంటనే ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళి చక్కగా జరిగిందంతా చెప్పేసరికి ఆ పెద్దమ్మ అందంట, మీ పెద్దమ్మ మీ అమ్మ ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేయటం లేదా అని అడిగిందంట. అడిగేసరికి మా అమ్మ నేను పుట్టిన దగ్గర నుంచి ఏ వ్రతాలు నోములు చేయటం లేదని చెప్పేసరికి ఇదంతా కారణం చేయకపోవడం వల్ల అని చెప్పి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసి మరలా ధనాన్ని ఇచ్చి పంపించిందంట. ఎప్పుడైతే వ్రతం చేసుకున్నారో భగవంతుని యొక్క అనుగ్రహం కుటుంబం కలిగిందంట. దారిలో అతను ఈ పిల్లవాడు ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నాడో ఆ ధనం లభించిందంట. ఆ పిల్లవాడు ఆ ధనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిందంతా కూడా చెప్పాడంట. ఆ పిల్ల ఇద్దరు కూడా కూర్చొని మళ్ళీ వ్రతం చేసుకోవడం వల్ల ఆ రాజుగారు చేయనటువంటి అన్నాళ్ళు ఒక్కడే వంట చేసుకుంటాడు, మరి చేతులు కాల్చుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, ఏమైనా కష్టంగా రాడవాళ్ళు లేకపోతే ఇబ్బందిగా. అందుకని వచ్చి రామ్మ వెళ్దాం మనం, అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి ఆ పిల్లవాడిని చక్కగా ఆ తల్లిని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళాడంట. ఇది మొదలు వాళ్ళు బతికి ఉన్నంత కాలం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చివరికి శివ సాయుధ్యాన్ని పొందారంట. భూలోకంలో మానవులు అయితే ఎవరైతే 61 సార్లు ఈ వ్రతాన్ని చేసుకుంటారో వారు శివ సాయుధ్యాన్ని పొందుతారని, అట్లాగే వారికి కావలసినటువంటి కోరికలు తీరుతాయని చెప్పి ఆ మునిగారు సూత మహాముని సౌనకాదిములందరికీ కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రతం గురించి తెలియజేయడం జరిగింది.